అండి అందరికీ వెల్కమ్ టు మై సింగరాయకొండకు వచ్చాము. మా ఊరు చూసారా, తెల్ల చామంతులు, చిట్టి చామంతులు, గులాబీ పూలు ఎంత క్యూట్గా ఉన్నాయో. బంతి పూలు తీసుకుందామని అనుకున్నా, 80 రూపాయలే చెప్పింది. కానీ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చేటప్పటికి మళ్ళీ అది బాగుంటుందో మళ్ళీ మొక్క పాడైపోతుంది అని చెప్పి తీసుకురాలేదు. చూడగానే కొనాలనిపించింది. ఇవేమో మన హైదరాబాద్లో గేగులు అంటాం కదా, కానీ ఏపీలో వీటిని తేగలు అంటారు అనమాట. ఉడకబెట్టినవి కాల్చినవి ఉంటాయి. కొన్ని ఉడకబెడతారు, కొన్ని ఏమో కాలుస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. అంటే చప్పగా ఉండవు, తీయగా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి. ఇదే అండి వాతావరణం, చూసారు ఎలా ఉందో. ఇంకా పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటామంటే వెళ్ళాము. రేటు మాత్రం టూ మచ్ ఉండే అనమాట. ఇంకా ఒక 5 తీసుకొని దారం కూడా మాంజా తీసుకుంటా అంటే దారం తీసుకొని కొనుక్కొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంది, షాపింగ్ అయిన తర్వాత మనకి తినడమే కదా. ఇంకా పక్కనే ఎక్కడుందా అని చెప్పి కొంచెం మంచి హోటల్ చూసుకొని వెళ్ళి అక్కడ ఫుడ్ తిన్నామన్నమాట. మనకి నార్మల్గా సపరేట్గా ఏం పెట్టలేదు, పతంగులకి అంతా కలిపి పెట్టారు ఒకటే దగ్గర. ఇంకా ఆ షాప్లోనే వెతుక్కొని తీసుకున్నాము. తర్వాత హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. హోటల్కి వెళ్ళిపోయి తిన్నాము. మేమేమేమి తిన్నామంటే కుష్కా బిర్యానీ తిన్నామన్నమాట. కుష్కా బిర్యానీ, దాని తర్వాత నార్మల్ బిర్యానీ తిన్నాము, చికెన్ పకోడీ తిన్నాము. చాలా బాగుండే. కాకపోతే అక్కడ అంబియన్స్ అవేం చూడలేమన్నమాట. ఇదే హోటలు. ముందేమో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ సెంటరు, దాని వెనకాల హోటల్ అనమాట, చిన్నదే. ఇంకా ఎక్కువ రెగ్యులర్గా ఎవరు వెళ్ళరు కదా, పండగలకి ఎవరైనా వెళ్తేనే వాళ్ళకి గిరాకీ అనమాట. ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. ఇంకా ఈ టేస్ట్ బాగుంది. రెగ్యులర్గా తినేదానికంటే కొంచెం వెరైటీగా, అటు సైడ్ మసాలాలు అవి వెరైటీగా చేస్తారనమాట. కుష్కా బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. ఇది సింగరాయకొండలో ఇలా చేశారన్నమాట. నార్మల్ బిర్యానీ రైస్ లాగా ఉంది, దానికి చికెన్ పులుసు ఇచ్చారు. సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇక తినేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాము. మా పిల్లలు పతంగ ఎగిరేసి కూర్చొని ఎగిరేస్తున్నారు పాపం, అలసిపోయి. థ్యాంక్ యూ ఫర్